సో ఫ్రెండ్స్, వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే స్టిల్ ఏ విధంగా తీసుకోవాలో చెప్తాను. స్టిల్ వచ్చేసి మొబైల్ ఫోన్‌లోనే దిగాను నేను. ఫస్ట్ టైం విలేజ్ టెక్ ప్రసాద్ ఛానల్‌లో మొబైల్ ఫోన్‌తో దిగిన ఇమేజ్‌ని ఎడిటింగ్ చేయడం జరుగుతుంది. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. అండ్ నేను ఆల్రెడీ కమింగ్ సూన్ అని చెప్పేసి రిలీజ్ చేశాను. సో యూట్యూబ్ కమ్యూనిటీలో. సో అందులో ఏంటంటే చాలా లైక్స్ అయితే వచ్చాయి. 1.2K లైక్స్ అండ్ 190 కామెంట్స్ అయితే వచ్చాయి ఇప్పటికి. సో ఇప్పటి వరకు నేను పెట్టిన పోస్ట్‌లో ఏది కూడా ఇంత హై రేంజ్ అయితే రాలేదు. సో ఇంతలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ వీడియోని కూడా సపోర్ట్ చేయండి, ఫోటోనే కాదు. సో మీరు చూసి వెళ్ళిపోకుండా దయచేసి ఒక లైక్ అండ్ చిన్న కామెంట్ చేస్తే వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుందన్నమాట. ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 600 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. టార్గెట్ని కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, దీనికోసం నేను మొబైల్ క్యామ్ యూజ్ చేసి పిక్ అయితే తీసుకున్నాను. నా మొబైల్ ఫోన్ వచ్చేసి MI Note 8 Pro అనమాట. సో ఇది చూడండి, 64 మెగాపిక్సెల్ క్యామ్ నాది. సో దానివల్ల ఏంటంటే నేను లాంగ్ దూరం నుండి పిక్ తీసుకున్నా కూడా నాకు క్వాలిటీ అనేది వచ్చిందనమాట. సో చూసుకోవచ్చు మీరు, పిక్ అనేది క్వాలిటీ కనిపిస్తుంది. సో ఇది మా విలేజ్, ఓకేనా. అండ్ ఈ విధంగా పిక్ తీసుకోవాలి. సో చాలామంది మొబైల్తో పిక్ తీసుకునేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తుంటారు. క్యామ్ని సరైన యాంగిల్లో పెట్టరు. సో అలా పెట్టకపోయేసరికి ఎలా వస్తుందంటే పిక్కు కాళ్ళు పొట్టుగా వస్తే బాడీ పొడుగ్గా వస్తుంది. చాలా పిక్స్లో ఉంటుంది మొబైల్లో దిగేటప్పుడు, మీరు గమనించుకోండి ఒకసారి. కొంచెం దూరంగా వెళ్ళి కొంచెం క్యామ్ బెటర్ అంది అయితే చాలా బాగా వస్తాయి పిక్స్. సో ఇప్పుడున్న మొబైల్ ఫోన్స్లో 13 మెగాపిక్సెల్కి తక్కువ ఏదీ లేదు ఫోను. సో 13 మెగాపిక్సెల్ అయితే బాగానే వస్తుంది ఫోటో, ఓకేనా. అండ్ స్టిల్ అయితే ఈ విధంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. స్టిల్ తీసుకునేటప్పుడు ఒకటి గమనించుకోండి, కాళ్ళు పొట్టుగా బాడీ పొడుగ్గా రాకుండా చూసుకోండి. టాప్ టు బాటమ్ ఒకటే సైజులో వచ్చేలాగా దిగండి అనమాట. సో స్టిల్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ ఫోటో మళ్ళీ నేను ఎండ్ స్క్రీన్లో కానీ అండ్ స్టార్టింగ్లో కానీ ప్రొవైడ్ చేస్తాను, లేదా డిస్క్రిప్షన్లో స్టిల్ ఏమన్నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఓకే. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో ప్రతిదీ కూడా పోస్ట్ చేస్తున్నాను. స్టిల్స్కి సంబంధించిన వీడియోస్ ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి విలేజ్ టెక్ ప్రసాద్ అనమాట, వెళ్ళి చూడండి. అండ్ అదేవిధంగా వినాయక చవితికి సంబంధించేసి ఒక 3 వీడియోస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. పెయిడ్ వెర్షన్ అనమాట. అవి అయితే కాస్ట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి చేయించుకోవచ్చు. అండ్ ఈచ్ వీడియో వచ్చేసి మీకు 100 రూపీస్ కాస్ట్ అయితే ఉంటుంది. సో దయచేసి వీడియోస్ ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను. కొంతమంది ఏంటంటే పర్సనల్గా మెసేజ్ చేసి టెంప్లెట్స్ పెట్టడాలు ఇవి అడుగుతూ ఉంటారు. అలా ఎవరు అడగకండి, ఎందుకంటే వాటిని పెయిడ్ పెట్టాను నేను, ఫ్రీ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఇమేజెస్ అయితే ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను తప్ప వీడియోస్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేయలేను. సో వీడియోస్ని ఒకసారి ప్లే చేసి చూపిస్తున్నాను, చూడండి. ఆడియో అయితే రాదు, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి నాకు. సో ఆడియో ప్రొవైడ్ చేయలేను, ఓన్లీ వీడియో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. సో చూసి నచ్చితేనే వచ్చి కాంటాక్ట్ అవ్వండి, నచ్చకుండా అయితే రావద్దు. అండ్ దయచేసి ఎవరు కూడా టెంప్లెట్స్ ఇవన్నీ కూడా షేర్ చేయమని చెప్పేసి అడగొద్దు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఉంటుంది. సో లిరిక్స్తో వస్తుందన్నమాట ఇది. సో ఈచ్ వన్ ఒక వీడియో వచ్చేసి మీకు 100 రూపీస్ అయితే కాస్ట్ పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి కాంటాక్ట్ అవ్వండి. ఇది ఫస్ట్ వీడియో. అండ్ నెక్స్ట్ 3 వీడియోస్ అని చెప్పాను కదా, వినాయక చవితి ఇంకా టైం ఉంది కదా, అప్పటిలాగా ఇంకా ఏమైనా క్రియేట్ చేస్తే చేయొచ్చు, లేదంటే వీటిని కంటిన్యూ చేయొచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్స్ అయితే మాత్రం ఎవరైనా ఎడిటింగ్ చేయించుకునే వాళ్ళు ఉంటారు కదా వినాయక చవితికి, వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి. పిక్ అయితే కాస్టే ఉంటుంది, ఫ్రీ అయితే ఏం కాదు ఎవరికి కూడా. పిక్స్ కూడా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వీడియో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది సెకండ్ వీడియో అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకున్నాను, ఓన్లీ నా పిక్ అయితే సేమ్ ఉంటుంది. సో ఇది కూడా సేమ్ కాస్ట్ అనమాట. సాంగ్ అయితే చాలా బాగుంది, అంటే లిరిక్స్తో రాసి సొంతంగా తయారు చేశాను నేను. సో ఫ్రెండ్స్, ఇంకా ఇది థర్డ్ వన్ అనమాట. సో ఇది చాలా బాగుంటుంది. సో ఇందులో ఏంటంటే ఈ పిక్ మాత్రమే, ఇది వీడియో చేయించుకుంటే లోపల ఉన్న పిక్ కూడా ఫ్రీ అయితే వస్తుంది. అండ్ పిక్ ప్లస్ ఈ వీడియో వచ్చేసి టోటల్ మీకు 100 రూపీస్ అయితే అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం వచ్చి కాంటాక్ట్ అవ్వండి. సో కాంటాక్ట్ నెంబర్ తెలుసు కదా, 8919230359. సో ఇది నా కాంటాక్ట్ నెంబర్ అండ్ నా వాట్సాప్ నెంబర్. ఇప్పుడు వరకు అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను, ఎందుకంటే కొంచెం మా సిస్టర్ మ్యారేజ్ తగిలింది, తర్వాత ఇండిపెండెన్స్ డే ఎడిటింగ్స్, అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు వినాయక చవితి బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ క్రియేట్ చేయడం వల్ల ఒక 2-3 డేస్ నుండి నా ఫోన్ అయితే సరిగ్గా వర్క్ చేయట్లేదు. వర్క్ చేయకపోవడం కాదు, నేనే వర్క్ చేయించలే. సో ఇప్పుడు నుండి అయితే రెగ్యులర్గా వర్క్ చేస్తుంది. ఫోన్ చేయండి, ఓకేనా. అండ్ ఊరకనే ఎవరు కాల్ చేయొద్దు, బ్యాక్గ్రౌండ్స్ కోసం అయితే అస్సలు కాల్ చేయొద్దు. బ్యాక్గ్రౌండ్స్ అయితే పర్సనల్గా ఎవరికి ప్రొవైడ్ చేయను. సో ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, దీనికోసం నేను అల్ట్రా హెచ్డి బ్యాక్గ్రౌండ్ని క్రియేట్ చేశాను కదా, ఆ బ్యాక్గ్రౌండ్ అయితే చూపిస్తాను, చూడండి.
సో ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ అయితే ఇదనమాట. సో చూసుకోండి మీరే, హెచ్డి. సో డబుల్ ట్యాప్ టు హెచ్డి ప్రివ్యూ. సో చూసుకున్నారు కదా. సో అల్ట్రా హెచ్డీలో ఉంటుంది. అండ్ మీకు సైజ్ కూడా చూపిస్తా. 12 MB ఉంది. 12 MB ప్లస్సే ఉంది. 12.62 MB అయితే ఉంది. సో ఫుల్ హెచ్డి అనమాట, అల్ట్రా హెచ్డి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ప్రసాద్ అల్ట్రా హెచ్డి గణేష్ బ్యాక్గ్రౌండ్. సో ఓకే, బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దీన్ని నేను పిక్సార్ట్ అప్లికేషన్లోకి సెండ్ చేస్తున్నా. నా ఇమేజ్ ఉంది కదా, దాన్ని ఆల్రెడీ కట్ చేసుకున్నా స్టిక్కర్లా అండ్ పిఎన్జీ ఫైల్లో కట్ చేసుకున్నాను. సో నా ఇమేజ్ అయితే పిక్సార్ట్లోకి సెండ్ చేసా. అండ్ ఇక్కడ మీరు డ్రాప్షన్లోకి తీసుకెళ్ళండి. దీన్ని డ్రాప్షన్లోకి వెళ్ళిన తర్వాత లేయర్స్ని క్లిక్ చేయండి. సో లేయర్స్లో మళ్ళీ మీరు యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మనం కట్ చేసుకున్న ఇమేజ్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను కట్ చేసుకున్న ఇమేజ్ అయితే ఇది. సో ఈ విధంగా ఉంది. షర్ట్ కలర్ అయితే నేను చేంజ్ చేశాను. ఓకే, టిక్ మార్క్ ఇచ్చాను. టిక్ మార్క్ ఇచ్చి ఎడ్జెస్ పట్టుకుని ఈ విధంగా డ్రాగ్ చేస్తాను. సో చూడండి, ఇదేంటో షార్ట్ వేసుకుని దీపుడు అని చెప్పేసి అనుకోవద్దు. మొన్న నేను బయటకు వెళ్ళే పని అయితే షార్ట్ మీద వెళ్ళా అనమాట. ఇంకెలాగో గణేష్ చతుర్దశికి స్టిల్ దిగాలి కాబట్టి ఆ రోడ్డు మీద దిగిపోయి మా ఫ్రెండ్ కానీ ఫోటో తీయమంటే తీస్తాడు. సో అందుకే ఇది కంటిన్యూ చేస్తా. సో ఈ విధంగా చేసుకున్నావు కదా. సో ఇక్కడ మీరు దీని మీద ఒక ట్యాప్ చేస్తే సరౌండింగ్ స్కేర్ పోతుంది. తర్వాత లేయర్స్ మీద క్లిక్ చేసి ఇంకొక ఎంటీ లేయర్ యాడ్ చేసుకోండి. సో ఈ ఎంటీ లేయర్లో ఏంటంటే మీకు ఒక డోల్ ఇస్తా, ఐ మీన్ ఏదో అనుకోండి, డ్రమ్ము. సో అది ఇస్తాను, తీసుకోండి. దానికోసం యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఆ పిఎన్జీ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుంటా. సో ఫ్రెండ్స్, ఇదిగోండి, దీని మీద క్లిక్ చేసుకున్నాను. ఇక్కడికి ఇలా పెట్టుకుని యాడ్ చేసుకున్నా. ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, వన్ ట్యాప్ చేయండి ఈ విధంగా. తర్వాత లేయర్స్ మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా సైజ్ అయితే డిక్రీజ్ చేయండి. సో ఓకే, తర్వాత టిక్ మార్క్ కొంచెం పై. ఓకే, తర్వాత ఇంకొక ఎంటీ లేయర్ అయితే యాడ్ చేసుకోండి. ఈ ఎంటీ లేయర్లోకి స్టిక్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్స్ని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, చూడండి, దీన్ని యాడ్ చేసుకుంటున్నాను నేను. సో యాడ్ చేసుకున్న తర్వాత సైజ్ అయితే ఈ విధంగా తగ్గించి దీని మీద ఒక ట్యాప్ చేశాను. అండ్ తర్వాత ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి దీన్ని ఫ్లిప్ చేయండి. సో ఫ్లిప్ చేయడం కన్నా ముందు ఇంకో కాపీ తీసుకోండి, ఎందుకంటే లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ రెండిట్లో ఉండాలి కదా. సో దీన్ని కాపీ తీసుకుని ఒకటి ఇక్కడికి సెట్ చేస్తున్నా. సో చూసుకోండి, టిక్ మార్క్. ఇంకొకటి ఇక్కడికి సెట్ చేస్తాను. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఎరేజర్ టూల్ తీసుకోండి. అండ్ ఏ లేయర్లో అయితే అది ఉందో, సో ఎరేజర్ టూల్ తీసుకున్నాను నేను, జూమ్ చేస్తున్నా. ఈ విధంగా అయితే ఎరేజ్ చేసింది. సో ఓకేనా, పర్ఫెక్ట్గా ఉండాలి మనకి ఇప్పుడు కూడా. ఇది ఓకే. అండ్ నెక్స్ట్ దీని లేయర్లో క్లిక్ చేసుకుని ఎరేజ్ టూల్ తీసుకున్నాం కదా మనం ఆల్రెడీ, దీన్ని కూడా ఎరేజ్ చేసేది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే చేసుకున్నారు కదా. ఇప్పుడు ఇంకొక ఎంటీ లేయర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసుకున్న ఇమేజ్లోకి నేను కొన్ని కలర్స్ అయితే ఇస్తాను, కలర్స్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా మీకు కలర్ పిఎన్జీస్ అయితే ఇస్తాను. సో దీన్ని యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా పెట్టుకుని ఇలా డ్రాగ్ చేయండి. సో ఓకేనా, దీని మీద ఒక ట్యాప్ చేయండి, మొత్తం బ్యాక్ వెళ్తుంది. తర్వాత దీన్ని ఈ విధంగా బ్యాక్ తీసుకొచ్చేయండి. అండ్ ఇంకొక కాపీ తీసుకోండి. ఇది ఈ ఫస్ట్ కాపీ ఉంది కదా, దీని బ్రైట్నెస్ ఆపోజిట్ అనే లైట్గా తగ్గించి దీన్ని కొంచెం పైకి ట్రాన్స్ఫర్ చేయండి ఇలా.
ఆపోజిట్ దాని నుంచి ఫ్రంట్ దాన్ని తగ్గించాలి, సారీ. ఓకే, సరిపోతుంది. ఈ ఫ్రంట్ ఉంది కదా, దీని ఆపోజిట్ అయితే కొంచెం లైట్గా మీరు తగ్గించుకోవడం, దీన్ని ఇలాగ అడ్జస్ట్ చేసుకోవడం చేయాలన్నమాట. ఓకే, పర్ఫెక్ట్. సో ఆపోజిట్ ఎంత పెట్టుకున్నాను నేను. తర్వాత ఈ హ్యాండ్ మీదకి రెడ్ వచ్చింది కదా, సో దాన్ని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఎరేజర్ టూల్ తీసుకుని సాఫ్ట్ ప్రెస్ పెట్టేసుకుని ఈ విధంగా నేను ఎరేజ్ చేస్తున్నాను దీన్ని. సో ఓకే, అది పర్ఫెక్ట్ రిమూవ్ అయింది. అండ్ నెక్స్ట్ ఈ కలర్స్, ఫేస్ మీద కలర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఇంకా కాదు, తర్వాత యాడ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫేస్ని బ్రైట్గా చేసుకోవాలి. ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాతనే మాత్రమే మనం కలర్స్ అనేవి అప్లై చేయాలి. అలా కాకుండా ఇప్పుడు అప్లై చేస్తాం అనుకోండి, ఫేస్ని బ్రైట్ చేయలేం. సో దానికోసం నేను ఇమేజ్ని అయితే సేవ్ చేసుకుంటున్నాను. సో ఇమేజ్ సేవ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా స్నాప్సీడ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. స్నాప్సీడ్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఇప్పుడు పిక్సార్ట్లో సేవ్ చేసుకున్న ఇమేజ్ని అయితే ఇక్కడికి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది నేను పిక్సార్ట్లో సేవ్ చేసుకున్న ఇమేజ్. ఇక్కడ టూల్స్లోకి వెళ్ళండి ఒకసారి. నా ఫేస్ చూసుకున్నట్లయితే చాలా డల్గా ఉంది. దానికోసం నేను టూల్స్లోకి వెళ్ళి బ్రష్ టూల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్ప్లోజర్ అని చెప్పేసి ఉంటుంది. ఈ కండిషన్ ఎవరికంటే బ్రైట్గా ఫేసెస్ ఉన్న వాళ్ళకి అయితే ఇది అక్కర్లేదు. ఎవరికైతే డల్గా ఫేస్ కనిపిస్తుందో వాళ్ళు మాత్రమే ఇప్పుడు చెప్పేది అప్లై చేయండి. సో ఎక్స్ప్లోజర్లోకి వెళ్ళి జూమ్ చేయండి, 0.3లో పెట్టుకోండి ఇది. సో ఈ విధంగా డ్రా చేయండి ఫేస్ మీద అండ్ హ్యాండ్ మీద. ఇలా ఒక 2-3 టైమ్స్ అప్లై చేయాలి, ఓన్లీ 0.3 పెట్టుకుని. అలా కాకుండా మీరు 0.7లో పెట్టేసుకుని ఒకేసారి అప్లై చేస్తారనుకోండి, బాగా రాదు. సో మళ్ళీ బ్రష్ టూల్లోకి వెళ్ళాను, 0.3లో పెట్టుకున్నాను, మళ్ళీ ఇంకొకసారి డ్రా చేస్తున్నాను. సో ఓకే, టిక్ మార్క్. ఇప్పుడు టూల్స్లోకి వెళ్ళండి, సెలెక్ట్ మీద క్లిక్ చేయండి, ఫేస్ మీద పెట్టండి, బ్రైట్నెస్ పెంచి కొంచెం లైట్గా సాచురేషన్ అండ్ కాంట్రాస్ట్, స్ట్రక్చర్ ఇవి పెంచండి. సో పెంచేసరికి మీకు ఇక్కడ చూడండి ఫేస్ అనేది చాలా బ్రైట్ కనిపిస్తుంది కొంచెం. ఓకే, కొంచెం మళ్ళీ బ్రైట్నెస్ పెంచుకున్నాను నేను ఈ విధంగా. సో ఇలా వచ్చింది చూసుకోండి మీరు. అండ్ తర్వాత డీటెయిల్స్లోకి వెళ్ళి కొంచెం డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. సో మీకు చూడండి ఫేస్ అనేది బ్రైట్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇమేజ్ని ఎక్స్పోర్ట్ చేయండి. సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసిన ఇమేజ్ మళ్ళీ ఇప్పుడు మీరు పిక్సార్ట్లోకి తీసుకురావాలన్నమాట. పిక్సార్ట్లోకి తీసుకొచ్చి మన ఫేస్ మీద ఇవన్నీ అండ్ ఇప్పుడు బొట్టు ఒకటి పెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం మళ్ళీ పిక్సార్ట్లోకి వచ్చి రీఎడిటింగ్ చేయాలన్నమాట. సో పిక్సార్ట్లో ఇమేజ్ ఉంది కదా ఆల్రెడీ, దీని మీద యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకుని యాడ్ చేసేసుకుంటున్నాను ఆల్రెడీ. సో ఇక్కడ మీరు చూసుకోండి, గమనించండి ఈ ఫోటోకి ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఎడ్జెస్ పట్టుకుని పర్ఫెక్ట్గా సెట్ చేస్తున్నాను. సో ఓకే, ఈ విధంగా సెట్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ యాడ్ ఫోటోలోకి వెళ్ళి ఇక్కడ మీకు కలర్స్ ఉంటాయి కదా, ఈ కలర్స్ని అన్నిటిని కూడా యాడ్ చేసేసుకోండి. సో నేను కలర్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు నీకు పిఎన్జీ ఫైల్ ఇచ్చాను కదా, దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను ఈ పిఎన్జీ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ కలర్స్ ఇదే, వీటిని యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నా షర్ట్ మీద పెట్టుకున్నాను, ఇలా స్క్రోల్ చేసి బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళాను, మల్టిప్లే మీద క్లిక్ చేశాను. సో ఓకే, తర్వాత ఎరేజర్ టూల్ తీసుకున్నాను, వీలైనంత మట్టుకి ఎరేజ్ చేస్తాను ఇది. సో ఓకే, నెక్స్ట్ టిక్ మార్క్. తర్వాత ఇంకొకటి తీసుకోండి. సో ఇందులో గ్రీనరీ ఇవన్నీ కూడా నేను ఫేస్ మీద అప్లై చేశాను. తర్వాత బ్లెండ్ మోడ్లోకి వెళ్ళి మల్టిప్లే మీద క్లిక్ చేశాను. సో ఈ విధంగా ఫేస్ మీదకి అయితే పెట్టుకున్నాను. ఎరేజర్ టూల్ తీసుకున్నాను, ఎరేజర్ టూల్ తీసుకుని సైజ్ ఇవన్నీ ఇంక్రీజ్ చేసుకున్నాను. ఆ ఫేస్ మీద ఉన్నది ఎరేజ్ చేస్తాను. ఐ మీన్ ఫేస్ మీద మొత్తం కాదు, జస్ట్ ఏంటంటే సరౌండింగ్స్. ఎరేజర్ టూల్ తీసుకుని ఓన్లీ మనం ఏంటంటే కలర్ మన ఫేస్కి పానుకున్నట్టు ఉండాలి, అంతేగాని మరీ ఓవర్గా ఉండకూడదు కదా. సో ఓకే, అండ్ టిక్ మార్క్. సో దీన్ని కూడా మళ్ళీ నేను
యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ ఎల్లో ఏదైతే ఉందో అది ఇక్కడికి యాడ్ చేస్తాను అనమాట. మీకు కలర్స్ ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొక 2-3 టైమ్స్ సెలెక్ట్ చేసుకోండి దాన్నే. సో ఇక్కడికి నేను ఫేస్ మీద అప్లై చేశాను. తర్వాత ఎరేజర్ టూల్ క్లిక్ చేశాను. క్లిక్ చేసి సైజ్ పెంచుకుని షర్ట్ మీద కొంచెం ఉంచేసాను నేను. అలాగే నా ఫేస్ మీద మాత్రం నేను లైట్గా ఎరేజ్ చేశాను. ఓకే, అండ్ కావాలనుకుంటే మనం ఇంకా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది సరిగ్గా కనిపించట్లేదు కదా. సో ఇప్పుడు బ్రష్ టూల్ తీసుకుంటున్నాను, లైట్గా డ్రా చేశాను. సో ఇక్కడ మీరు చూసుకోండి, మనకి ఫేస్కి కలర్స్ అయితే అప్లై అయ్యాయి. ఇంకా కలర్స్ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. తర్వాత నేను దీన్ని టిక్ మార్క్ ఇచ్చుకుంటున్నాను. సో టిక్ మార్క్ ఇచ్చుకున్నాను నేను. అండ్ ఇక్కడ మనకి ఒక బొట్టు అయితే కావాలి కదా, అది కూడా మీకు పిఎన్జీలో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూసుకోండి, ఇది క్రాప్ చేస్తున్నా. ఇంతవరకు క్రాప్ చేసి టిక్ మార్క్ ఇచ్చుకున్నాను నేను. తర్వాత ఇమేజ్ని జూమ్ చేయండి. జూమ్ చేసి బొట్టు అయితే ఇక్కడ పెట్టండి. ఇది పెట్టేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఒకసారి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కలర్స్లోకి వెళ్తున్నాను. సో సారీ, శాచురేషన్లోకి వెళ్ళి ఫుల్ శాచురేషన్ ఇచ్చాను దీనికి. అండ్ తర్వాత బ్లెండ్ మోడ్లోకి వెళ్ళి డార్కెన్ కానీ మల్టిప్లే కానీ క్లిక్ చేయండి. ఓకే, ఓవరాల్గా చూసుకోండి, ఇమేజ్ అయితే చాలా బాగుంది కదా. దాని తర్వాత టిక్ మార్క్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇంకొకసారి డ్రాప్షన్లోకి రండి. సో డ్రాప్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకే, తర్వాత బ్రష్ టూల్ తీసుకోండి. బ్రష్ టూల్ వచ్చేసరికి ఇక్కడ మీకు సెకండ్ ఇలా స్క్రోల్ చేస్తే మీకు సెకండ్ వన్లో, సో బ్రష్ టూల్ సెకండ్ వన్లో ఇంకా 12th బ్రష్ టూల్ ఉంది కదా. సో ఇక్కడ మీకు సెలక్షన్ కనిపిస్తుంది కదా. సో ఇదనమాట, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఒక 9 or 8 పిక్సెల్ పెట్టుకోండి. ఆపోజిటీ 100 పెట్టుకోండి. ఈ విధంగా సరిపోలేదు, పిక్సెల్స్ సరిపోలేదు. సో 11 పెట్టుకున్నా. ఈ విధంగా ఇలాగా డ్రా చేయండి. ఇక్కడ నుండి డ్రా చేద్దాం. సో ఓకే, ఈ విధంగా డ్రా చేసాను చూడండి. డ్రా చేసి ఎరేజర్ టూల్ తీసుకుని ఎడ్జెస్ అయితే నేను సైడ్ ఎడ్జెస్ అయితే నేను రిమూవ్ చేశాను. ఓకే, అండ్ ఇక్కడ కొంచెం మనం ముడ్లు వేస్తున్నట్టుగా పెడదాం. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకోండి. మీకు గణపతి పప్ప మోరి అని చెప్పేసి ఒక టైటిల్ ఇస్తా, పిఎన్జీ టైటిల్, దాన్ని యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూడండి, గణపతి పప్ప మోరి అని చెప్పేసి నేను ఇక్కడికి యాడ్ చేసుకున్నాను. ఓకే, తర్వాత టిక్ మార్క్. అండ్ తర్వాత ఇమేజ్ని అయితే నేను డ్రాప్షన్లోకి వెళ్ళి సేవ్ చేసుకోండి. సో డ్రాప్షన్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాను. సో ఈ విధంగా సేవ్ చేసిన ఇమేజ్ని మనం మళ్ళీ లైట్ రూమ్ అప్లికేషన్లోకి తీసుకెళ్ళి కొంచెం ఫిల్టర్స్ అయితే అప్లై చేసేద్దాం. సో ఫ్రెండ్స్ లైట్ రూమ్ అప్లికేషన్లోకి తీసుకొచ్చాను నేను. ఫస్ట్ ఇలా స్క్రోల్ చేసి కలర్స్ ఆప్షన్లోకి వెళ్ళాను, కొంచెం శాచురేషన్ అయితే పెంచాను. అండ్ తర్వాత మిక్స్లోకి వెళ్ళి ఆరెంజ్ కలర్ని సెలెక్ట్ చేసుకుని కొంచెం దాన్ని లూమినెన్స్ పెంచాను. అండ్ తర్వాత బ్లూ కలర్ శాచురేషన్ పెంచాను, స్కై బ్లూ శాచురేషన్ అండ్ గ్రీన్ కలర్ శాచురేషన్ పెంచి లూమినెన్స్ అయితే ఈ విధంగా ఇక్కడికి అడ్జస్ట్ చేసాను. తర్వాత డన్ మీద క్లిక్ చేసుకున్నాను. మీరు ఇంకా వైలెట్ ఇవన్నీ కూడా పెంచుకోవచ్చు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో చాలా కలర్స్ అయితే మిక్స్ అయ్యి ఉన్నాయి కదా. అండ్ తర్వాత మీరు డీటెయిల్స్లోకి వచ్చి షార్ప్నెస్, నాయిస్ డిటెక్షన్, కలర్ నాయిస్ డిటెక్షన్ పెంచుకోండి. సో సరిపోతుంది ఇమేజ్కి. ఇంకా మీరు హెయిర్ స్టైల్ కావాలనుకుంటే ఆటో స్కెచ్ బుక్ యాప్ ఉంటుంది, దాంట్లో చేసుకోవచ్చు. ఓకేనా, వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయింది, సారీ. సో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా పెద్ద థ్యాంక్స్. మీరు ఇంతవరకు చూస్తేనే ఇంత పర్ఫెక్ట్గా ఇమేజ్ అయితే వస్తుంది. చూసారా ఇమేజ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో, ఆ స్కిన్ కలర్ గ్రేడింగ్ ఇవన్నీ కూడా. సో వీడియో నచ్చితే ఒక లైక్, చిన్న కామెంట్. అండ్ నెక్స్ట్ వీడియోస్కి రెడీగా ఉండండి, చాలా బాగుంటాయి కూడా.
థ్యాంక్ యూ. అండ్ ఇలానే చూస్తూ ఉండండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా పెడతా ఉంటాను నేను. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి సంబంధించి అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డేకి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్. లవ్ యూ టు ఆల్.